హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణ్. ప్రెగ్నెంట్ పేషెంట్స్ నెలలు నిండే కొద్దీ కూడా పడుకుండేదానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. ఎంత రెస్ట్ తీసుకున్నా కూడా అలసిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ మీద ఎక్కువగా స్ట్రెయిన్ పడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి టర్న్ అవుతూనే ఉంటారు. రాత్రంతా టాస్ అవుతూనే ఉంటారు బెడ్ మీద. ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఏ పొజిషన్లో పడుకుంటే బిడ్డకు బ్లడ్ సప్లై ఎక్కువగా వస్తుంది, మంచిగా నిద్ర పడుతుంది, కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, అలాగే వాళ్ళ బ్యాక్ మీద స్ట్రెయిన్ అనేది లేకుండా బేబీ గ్రోత్ బాగుంటుంది, ఏ పొజిషన్లో పడుకుంటే బేబీ అనేది ఒక ఆప్టిమల్ పొజిషన్ని తీసుకొని వాళ్ళకి డెలివరీని ఫెసిలిటేట్ చేస్తుంది. యాజ్ ద మంత్స్ పాస్ డెలివరీ అనేది ఫెసిలిటేట్ చేసేటువంటి పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే మనం ముందు కొంచెం అనాటమీ గురించి తెలుసుకోవాలి. మన హ్యూమన్ బాడీలో స్పైన్ మీద 2 గ్రేట్ వెజల్స్ ఉంటాయి. రైట్ సైడ్ వచ్చేసి ఇన్ఫీరియర్ వీనా కేవా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అవోటా అని 2 గ్రేట్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే గ్రావిడ్ యూట్రస్ అంటే ప్రెగ్నెంట్ యూట్రస్ సైజు పెరుగుతూ పోతుంటుందో ఆ ఒత్తిడి వల్ల, ఆ ప్రెషర్ బరువు వల్ల ఈ 2 బ్లడ్ వెజల్స్ మీద కూడా ఒత్తిడి అనేది పడుతుంది. ఆ 2 కూడా కంప్రెస్ అవుతాయి. కంప్రెస్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది హార్ట్ సైడ్ తగ్గుతుంది. మనం గమనించినట్లయితే అవోటా అనేది అంటే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి బ్లడ్ వెజల్లో మనకి హార్ట్ నుంచి మిగతా బాడీ పార్ట్స్ అన్నింటికి కూడా ప్యూర్ బ్లడ్ అనేది క్యారీ అవుతుంటుంది. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఇన్ఫీరియర్ వీనా కేవాలో బాడీ పార్ట్స్లో ఉండేటువంటి ఇంప్యూర్ బ్లడ్ ఆర్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ సైడ్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. యుట్రస్ అనేది స్లైట్లీ డెక్స్టోరోటేటెడ్ ఆర్గన్, అది అంటే కొంచెము కుడి పక్కకు వంగి ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అది ఎప్పుడైతే పెరుగుతుందో అంటే మంత్స్ పెరిగే కొద్దీ, సైజు పెరిగే కొద్దీ కూడా ఈ డెక్స్ట్రో రొటేషన్ వల్ల ఇన్ఫీరియర్ వీనా కేవా అనేది కొంచెం ఒత్తుకుంటుంది. సో కంప్రెస్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది టువర్డ్స్ ద హార్ట్ జరగకుండా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లడ్ అనేది లోవర్ లిమ్స్లోనే ఉండిపోవటం వల్ల ప్రెగ్నెంట్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం మనం స్వెల్లింగ్స్ అనేది గమనిస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే ఈ పొజిషన్ కరెక్ట్ అవుతుందో, అంటే మనం ఏ పొజిషన్లో పడుకుంటే యుట్రస్ యొక్క డెక్స్టో రొటేషన్ కరెక్ట్ అయ్యి అది ప్రెషర్ని తగ్గిస్తుందో ఆ పొజిషనే ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఐడియల్ పొజిషన్. ఏ పొజిషన్లో పడుకోవాలి అనేది మంత్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 3 months తీసుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ ట్రైమినిస్టర్లో ఏ పొజిషన్లో పడుకున్నా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే యుట్రస్ అనేది ఒక పెల్విక్ ఆర్గన్గానే ఉంటుంది, కానీ అది అబ్డామినల్ ఆర్గన్ అయి ఉండదు. కాబట్టి మీరు రైట్ అయినా పడుకోవచ్చు, లెఫ్ట్ అయినా పడుకోవచ్చు, ప్రోన్ అంటే స్టమక్ మీద పడుకోవచ్చు, అలాగే లేదా బ్యాక్ మీద మీరు రెస్ట్ అయ్యి పడుకోవచ్చు. సో ఫస్ట్ 3 monthsలో మనకు ఏ పొజిషను మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆర్ ఏ పొజిషన్కి ఫిక్స్ అవ్వాల్సిన అవసరము లేదు. యాజ్ మంత్స్ పాస్ 4th నుంచి 6th month వరకు సెకండ్ ట్రైమినిస్టర్లో మీకు మోస్ట్ ఆఫ్ ద టైం రైట్ ఆర్ లెఫ్ట్ పడుకోవచ్చు, బ్యాక్ మీద కూడా పడుకోవచ్చు. ఆ టైంలో గర్భసంచి అనేది ఆల్మోస్ట్ మీకు బెల్లీ బటన్ దగ్గర వరకు వచ్చేస్తుంది, అంటే నేవల్ వరకు వచ్చేస్తుంది. కాబట్టి 24 weeks అయింటాయి. కాబట్టి మీరు ప్రోన్ అనేది పడుకోకూడదు, అంటే స్టమక్ మీద పడుకోకూడదు. ఈ విధంగా పడుకున్నప్పుడు కంప్రెషన్ జరుగుతుంది, అలాగే బ్లడ్ ఫ్లో అనేది హార్ట్ సైడ్ బాగా తగ్గుతుంది, బేబీకి కూడా బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అండ్ హై బీపీ ఉన్న వాళ్ళు కానీ లేదా ప్లాసెంటల్ ఇన్సఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇది మనకి డాప్లర్ స్టడీ చేస్తే తెలుస్తుంది బేబీకి ఎంత బ్లడ్ ఫ్లో జరుగుతుంది అనేది. ఈ 2 కేసెస్లో మీరు ఖచ్చితంగా లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో, అంటే లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవాల్సి ఉంటుంది. అదర్ దాన్ దీస్ 2 కండిషన్స్ సెకండ్ ట్రైమినిస్టర్లో మీరు రైట్ ఆర్ లెఫ్ట్, ప్రిఫరబుల్లీ కొంచెం లెఫ్ట్ సైడ్ ఎక్కువ పడుకునేదానికి ట్రై చేయాలి. ప్రోన్ మాత్రం పడుకోకూడదు. ఇక మంత్స్ పెరిగే కొద్దీ లాస్ట్ ట్రైమినిస్టర్లో ఆల్మోస్ట్ యుట్రస్ అనేది, గర్భసంచి అనేది ఆల్మోస్ట్ ఎపిగ్యాస్ట్రిక్ రీజన్ ఇక్కడ దాకా వస్తుంది. సో ఈ పొజిషన్లో బ్లడ్ ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి లోవర్ లిమ్స్లో స్వెల్లింగ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అంటే సరిగ్గా అరగకపోవడము, హార్ట్ బర్న్ రావడము, ఎప్పుడు గుండెల మీద మంటగా ఉన్నట్లు ఉండడము, బ్లోటింగ్ అపీరెన్స్ రావడము, బాగా ఉబ్బరంగా అనిపిస్తూ ఉన్నట్లు అనిపించడము, తర్వాత డిజీనెస్
అంటే మీరు ఒక ఆ పొజిషన్లో పడుకొని మీరు లేసారనుకోండి, సడన్గా బ్రెయిన్కి సరిగా బ్లడ్ ఫ్లో లేకపోయినందువల్ల డిజీనెస్ అనేది కూడా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ స్టేజ్లో అంటే థర్డ్ ట్రైమినిస్టర్లో లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అలాగే ఒక పిల్లోను మీకు సపోర్ట్గా తల కింద పెట్టుకోండి. మెడ కింద భుజాల కింద పెట్టుకోకుండా ఓన్లీ తల వరకు మీరు సపోర్ట్ చేసుకోండి. అలాగే ఒక బ్లాంకెట్ని మీరు బాగా మల్టిపుల్ ఫోల్డ్స్ చేసేసి అబ్డామన్ ఇలా సైడ్కి తిరిగినప్పుడు అబ్డామన్ కింద పెట్టుకోండి, పొట్ట కింద పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ నీస్ అనేవి కొంచెం ముడుచుకోవచ్చు, అంటే నీసే కొంచెం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక పిల్లోని, సాఫ్ట్గా ఉన్నటువంటి పిల్లోని, మరీ ఎత్తుగా కాకుండా సాఫ్ట్గా ఉన్నటువంటి ఒక పిల్లోని మీ థైస్, మీ నీస్, లెగ్స్ అండ్ యాంకిల్స్, సో ఈ నాలుగిటికి మధ్యలో అంటే కొంచెం పొడుగుగా ఉన్నటువంటి పిల్లోని తీసుకొని దానికి సపోర్టివ్గా మీరు పెట్టుకొని నీస్ కొంచెం పైకి పెట్టుకొని పడుకోవచ్చు. ఈ పొజిషన్ ద్వారా బేబీకి బ్లడ్ సప్లై అనేది బాగా పెరుగుతుంది, ఆక్సిజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అలాగే బేబీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది, ఉమ్ము నీరు కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంటుంది. మీ సిమ్టమ్స్ అన్నీ అంటే హార్ట్ బర్న్, మంట తగ్గిపోతుంది, బ్లోటింగ్ అనేది ఉబ్బరంగా ఉన్నట్లు అనేది మీకు బాగా రిలీఫ్ ఇస్తుంది. అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా మీరు ఈ పొజిషన్లో ఎక్కువగా పడుకోవటం వల్ల దాని నుంచి మీరు దూరం అవ్వగలుగుతారు. అలాగే అలాంటి పొజిషన్లో లేయాల్సి వచ్చినప్పుడు మీరు ఈ హ్యాండ్స్ని సపోర్ట్గా పెట్టుకొని మీరు బెడ్కి సైడ్కి లేసి తర్వాత కాళ్ళు కొంచెం సేపు కింద వేసుకొని ఆ కాళ్ళు వేళ్ళని కొంచెం సేపు ఇలా అనుకుంటుండాలి. ఇలా కాళ్ళు వేలు కొంచెం సేపు ఒక 2 to 3 minutes వేలు ఇలా అనుకొని తర్వాత నెమ్మదిగా లేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయటం వల్ల మీకు బ్లడ్ ఫ్లో అనేది మీరు హార్ట్ సైడ్ ఫెసిలిటేట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే బ్రెయిన్కి కూడా బ్లడ్ ఫ్లో వెళ్ళటం వల్ల మీకు ఆ డిజినెస్ అనేది బాగా తగ్గుతుంది. స్లీపింగ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ బాగుంటేనే మీకు మంచిగా రీజువినేషన్ అవుతుంది, డెడ్ సెల్స్ అన్నీ రీజనరేట్ అవుతాయి, అలాగే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ మీరు రాత్రి పడుకునేటప్పుడు లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో పడుకున్నారు, బట్ మార్నింగ్ లేసేసరికి వేరే పొజిషన్లో ఉన్నారనుకోండి, రైట్ లాటరల్లో కానీ బ్యాక్లో కానీ, మీరు దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కూడా 24 hours ఆర్ మీరు పడుకున్న టైంలో అంతా కూడా ఆ పొజిషన్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. దానికి మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, పారానాయిడ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మ్యాక్సిమం లెఫ్ట్ లాటరల్ పొజిషన్స్లో మంత్స్ పెరిగే కొద్దీ లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో ఎడం పక్కకు తిరిగి పడుకోవడం అనేది చాలా కంఫర్టబుల్ అండ్ రికమెండెడ్ పొజిషన్ ఫర్ ప్రెగ్నెంట్ పేషెంట్స్. సో మీ స్లీప్ని మీరు మంచిగా ఇండ్యూస్ చేసుకోవాలన్నా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవాలి, అలాగే గుడ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. పడుకుండేటప్పుడు గ్యాడ్జెట్స్కి దూరంగా మినిమం 1 hour గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడం ద్వారా, ఎందుకంటే మనకి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అయితేనే, స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతేనే మనకు స్లీప్ బాగా వస్తుంది. మనం ఎప్పుడైతే స్క్రీన్స్ చూస్తూ ఉన్నామనుకోండి, ఆ బ్లూ లైట్స్ ద్వారా ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది, మనకి స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండడము, మొబైల్ మ్యూజిక్ వినడము, లేదా మంచి బుక్, గుడ్ రీడ్ ఒకటి చేస్తూ మంచి కథలు వింటూ మీరు గుడ్ థాట్స్లో స్లీప్లోకి వెళ్తే కనుక అంతే పాజిటివ్ ఎనర్జీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ బేబీ కూడా హెల్దీగా గ్రో అవుతుంది. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరి.